నేటి భక్తి సమాచారానికి స్వాగతం. నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రణవిల్లుతున్న పుణ్యక్షేత్రాలలో ఒకటి వీరంపాలెం సర్వదేవతా నిలయం. తాడేపల్లిగూడెం మండలంలో వీరంపాలెం గ్రామంలో ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఏలూరు తాడేపల్లిగూడెం నుండి బస్ సౌకర్యం కలదు. అపురూపంగా నిర్మితమైన ఈ ఆలయం శ్రీ బాలా త్రిపురసుందరి సమేత విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంగా పేరు పొందినది. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం సకల శుభదాయకుడు గణాలకు అధిపతి అయిన గణపతి ఇక్కడ అష్టముఖాలతో దర్శనమిస్తాడు. దేశంలో అరుదుగా దర్శనమిచ్చే అష్టముఖ గణపతిని మనం ఇక్కడ కన్నులారా దర్శించవచ్చు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావ. సువిశాల ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా దేవతామూర్తుల దివ్య మంగళ స్వరూపాలు దర్శనమిస్తాయి. 42 అడుగుల పార్వతీ పరమేశ్వరుల మూర్తులు చూపు మరల్చకుండా చూడాలనిపించేలా ఉంటాయి. శివ శంకర శ్రీ మంజునాథాయ నాగేంద్రహారాయ దశ దిశల నీ నామమే నిండెరా. శివా వేల్పు నీవేనయ మృత్యుంజయ మహాకాళేశ్వర కపిల లింగేశ్వర అర్ధనారీశ్వర యోగేశ్వర రుద్రనేత్రహర ఈశ్వర నిన్ను పొగడంగనేనంత వాడన్ నీ నామమున్ తలచుకున్నంతనే సమసిపో. కలియుగ దైవం శ్రీ షిరిడి సాయిబాబా 42 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ దర్శించవచ్చు. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామి.
పరమేశ్వరం సద్గురుం. భూమిపైకి గంగమ్మ తల్లిని ప్రవహింపజేసిన భగీరథుడి విగ్రహం కూడా ఇక్కడ ఉండడం ప్రత్యేకత. గంగమ్మ కోసం ఒంటికాలుపై తపస్సు ఆచరిస్తున్న భగీరథుడి విగ్రహం ఎత్తు కూడా 42 అడుగులు. ఓం నమః శివాయ. పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపస్సును బూనే భగీరథుడు. సురగంగ వరగంగ ప్రళయంగ ఎగసెగసి ఉబి కుబికి ఉరకలిడి హోరెత్తితే అదిరి అల్లాడేను భూమి కాపాడరావయ్య స్వామి. శివభక్తుల కోసం ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ఏర్పాటు చేశారు. పశుపతినాథ సమేత ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరులను ఇక్కడ దర్శించవచ్చు. 12 క్షేత్రాలు దర్శించలేని వారు ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను దర్శించే భాగ్యం కలుగుతుంది. దూకవే ఆకాశగంగా. ప్రియ గంగ కనులేల పొంగే నిన్ను ముడితే నా మనసుగిపోయే ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం. రావే శివ శిరచారిణి. ధన్యోస్మి ధన్యోస్మి స్వామి. సర్వదేవతా నిలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయం 2003లో నిర్మితమైనది. వసంత పంచమి రోజు భూమి పూజ జరుపుకొని కేవలం 99 రోజులలో నిర్మాణం పూర్తి చేసుకున్నది. భక్తితో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకో అనే సూక్తితో నిర్మింపజేశారు. వీరంపాలెం ఒక చిన్న గ్రామం. ఈ ఆలయం వలన నేడు ప్రసిద్ధ గ్రామంగా ఒక పావన క్షేత్రంగా అలరారుతున్నది. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఆలయం బయట ఇన్ని దేవతామూర్తులు కొలువుంటే అంతరాలయంలో శివ పంచాయతన క్షేత్రం కలదు. గర్భాలయంలో శ్రీ విశ్వేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు. శివలింగానికి నేత్రాలు ఉండటం ఈ శివలింగం ప్రత్యేకత. స్వామి చూపు చాలు ఈ జగమంతా క్రాంతులు ప్రసరించుటకు. కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం అంధకాంతకమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. పంచపాదవ పుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః.
శ్రీ విశ్వేశ్వర స్వామికి ఎదురుగా కాళభైరవ స్వామి, వాయువ్యంలో బాలా త్రిపురసుందరీదేవి అమ్మవారు, నైరుతిలో గణపతి, ఈశాన్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, ఆగ్నేయంలో సూర్యభగవానుడు ప్రతిష్ఠ కావింపబడినారు. ఈ విధంగా ఒకే అంతరాలయంలో 5 దేవతామూర్తులు కొలువున్న ఆలయాన్ని శివ పంచాయతన క్షేత్రం అంటారు. జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే గర్భాలయంలో నర్మదాలింగేశ్వర స్వామి ప్రధాన లింగం కలదు. ప్రతిష్ఠా సమయంలో 16 కోట్ల శివనామస్మరణ చేసి ప్రతిష్ఠ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మల్దనం. ఒక్కసారి ఈ ఆలయంలో అడుగు పెడితే సర్వదేవతలను దర్శించుకోవచ్చు. ఆధ్యాత్మిక నిలయంగా అలరారుతున్న ఈ క్షేత్రం భక్తులకు అలౌకిక ఆనందాన్నిస్తుంది. అలసిన మనసులను సేదతీర్చి దైవానుగ్రహాన్ని, శుద్ధ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అందువలన వీరంపాలెం సర్వదేవతా నిలయం సర్వదా సర్వులు దర్శించాల్సిన క్షేత్రం. అట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం. నల్లమల అడవుల్లో ప్రకృతి ఒడిలో అలరారుతున్న అపురూప ఆలయం శ్రీ రుద్రకోటేశ్వర ఆలయం. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు, నంద్యాలకు నడుమ నల్లకాల్వ గ్రామం కలదు. ఈ గ్రామం నుండి 15 కిలోమీటర్ల వరకు నల్లమల అడవిలో ప్రయాణం చేసి ఈ ఆలయం చేరుకోవాలి. దట్టమైన అడవిలో వాగులు, చిన్న చిన్న చెరువులు దాటి స్వామి సన్నిధి చేరుకోవాలి. అడవిలో ప్రయాణం ఓ అద్భుత అనుభూతినిస్తుంది. ఆత్మకూరు నుండి ప్రతిరోజు ఉదయం ఒకే ఒక బస్సు సౌకర్యం కలదు. సొంత వాహనంలో ప్రయాణం అనుకూలం. అడవి మధ్యలో పావురాలగుట్ట కూడలి నుండి కుడివైపు ప్రయాణం చేసి రుద్రకోటి చేరుకోవాలి. శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖర 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 పాహి మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవ సింధు తరంగ శీకర సిక్త శుభ్రజటాధరం చంద్రశేఖర 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 పాహి మాం. ఇదే రుద్రకోటి క్షేత్రం. అడవి మధ్యలో భాసిల్లుతున్న బహు ప్రాచీన శివాలయం. ఆలయం ఆవరణలో 2 కోనేరులు కలవు. ఈ 2 కోనేరులలో
సర్వకాలాలలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అడవిలో నుండి ఇక్కడకు నీరు ప్రవహిస్తుంది. ఈ నీటిలో శివపార్వతులు, లక్ష్మీ విష్ణుమూర్తులు స్నానమాచరించారని ఒక కథనం. ఎప్పుడూ నిండుగా ఉండే ఈ కొలనులో నీరు స్వచ్ఛంగా, చల్లగా ఉంటుంది. భక్తులకు పవిత్రతను, చిన్నారులకు ఉల్లాసాన్ని అందిస్తాయి ఈ కొలనులు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुर. కొలను ప్రక్కన కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో శ్రీ రుద్రకోటేశ్వర స్వామివారి ఆలయం, చిన్న అంతరాలయం, అతి చిన్న గర్భాలయం కలవు. ఇదే స్వామి గర్భాలయం. ముందుగా శ్రీ వీరభద్రుణ్ణి, పిమ్మట శ్రీ రుద్రకోటేశ్వర స్వామివారిని దర్శిస్తారు. అడవైనందున విద్యుత్ సౌకర్యం ఉండదు. సహజ సిద్ధమైన కాంతిలో శ్రీ రుద్రకోటేశ్వర స్వామి లింగరూపంలో ప్రకాశిస్తూ తేజోమయంగా దర్శనమిస్తాడు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి. ఈ క్షేత్రం గురించి భారతం, అగ్నిపురాణం మొదలగు పురాణాలలో ప్రస్తావించబడింది. సృష్టి ఆరంభం ఇక్కడి నుండే జరిగిందని, అంతకు మునుపే పార్వతీపరమేశ్వరులు ఇక్కడ వెలిసారని ఒక కథనం ప్రాచుర్యంలో ఉన్నది. పరమశివుడు లింగరూపంలో ఇక్కడ ఒక పుట్టలో కొలువై ఉన్నాడట. ఒక భక్తునికి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను ఫలానా చోట అడవిలో పుట్టలో కొలువున్నాను, నన్ను బయలుపరిస్తే భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తాను అని చెప్పాడట. అప్పుడు ఆ భక్తుడు ఈ ప్రదేశంలో పుట్టను త్రవ్వగా స్వామి లింగం బయలుపడింది. ఆ లింగాన్ని ప్రతిష్ఠింపచేశారు. అప్పటి నుండి భక్తులు స్వామిని సేవిస్తూ తరిస్తున్నారు. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఒక దశాబ్దం నుండి ప్రాచుర్యం పొందగా 2004లో ఆలయం ప్రాకారాలు నిర్మించారు. శని, ఆది, సోమవారాలు, పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నందున స్వామి దర్శనంతో పాటు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను పొందవచ్చు. కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు ఈ ఆలయ సందర్శనకు విచ్చేస్తారు.
ఆలయం ప్రక్కన పైన ఒక కల్పవృక్షం కలదు. అతి ప్రాచీనమైన ఈ వృక్షానికి శిరస్సు ఆంచి మనస్ఫూర్తిగా వేడుకుంటే మదిలో కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మిక. సర్వదేవతలు ఈ కల్పవృక్షంలో కొలువుంటారని ప్రతీతి. అందువల్ల కల్పవృక్షానికి నమస్కరిస్తే సర్వదోష నివారణ జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కణత్రబల్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఈ క్షేత్రంలో శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో పరమశివుడు జ్యోతి రూపంలో దర్శనమివ్వటం క్షేత్ర మహిమకు తార్కాణం. జనజీవనానికి దూరంగా ప్రశాంత వనంలో ప్రణవిల్లుతున్న రుద్రకోటి శ్రీ రుద్రకోటేశ్వర స్వామి దర్శనం అలౌకిక ఆనందాన్ని, అద్భుత అటవీ సందర్శన అనుభూతిని అందిస్తుంది. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.